సో ఆల్మోస్ట్ ఎట్టకేలకి న్యూ ఇయర్ స్టార్ట్ అయ్యి 3 months సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసాం. ఫోన్స్ మాత్రం విపరీతంగా లాంచ్ అవుతున్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద ఫోన్స్ ఇప్పటిదాకా లాంచ్ అయినవన్నీ కూడా మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్స్, అలాగే ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్స్, ఇంకా ఫ్లాగ్షిప్ ఫోన్స్ నే మనం ఎక్కువగా చూసాం. బట్ ఈ ఏప్రిల్ మంత్ అంతా కూడా బడ్జెట్ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ బ్రాండ్స్ అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి బడ్జెట్ సిరీస్ ని లాంచ్ అయిపోతున్నాయి. అండ్ ఈ రేస్ లో నథింగ్ అనగానే నథింగ్ ఫోన్ నుంచి అనుకుంటారో కాదు, వాళ్ళ సబ్సిడ్యూట్ బ్రాండ్ అయినటువంటి CMF బ్రాండ్ నుంచి కూడా మనకు ఒక బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్, అదేనండి CMF ఫోన్ 2 కూడా లాంచ్ కాబోతున్నాయి. రియల్మీ నార్జో 80 Pro అండ్ దీన్ని పక్కకు పెడితే ఐక్యూ Z10 సిరీస్ కూడా మన ముందుకైతే రాబోతున్నాయి. సో ఆలస్యం చేయకుండా ఏప్రిల్ మంత్ లో మన ముందుకు లాంచ్ కాబోతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ మనము నథింగ్ బ్రాండ్ అయినటువంటి నథింగ్ వీళ్ళైతే ఆల్రెడీ 3A Pro 2 ఫోన్స్ లాంచ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లోనే చూడకపోతే ఒకసారి అయితే చూసేయండి. సో వీళ్ళ నుంచి రాబోతున్నటువంటి CMF ఫోన్ 2, ఇది ఫోన్ 1 బట్ ఫోన్ 2 రాబోతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు సిమిలర్ ప్యాకేజ్, అలాగే సిమిలర్ డిజైన్ ఆఫ్ ద ఫోన్, ఇంక్లూడింగ్ బాక్స్ లో మనకి చార్జర్ లేకుండానే ఈ ఫోన్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఇది ఈసారి మనకి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే ఉంది, విచ్ కమ్స్ విత్ 6.3 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. సో వీళ్ళు 120 Hz ఇస్తారా లేదా 90 Hz ఇస్తారా అనేది మాత్రం యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, సేమ్ రెగ్యులర్ మనకి 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేయడం, అండ్ బ్యాక్ సైడ్ ఇట్లా కస్టమైజ్ ప్యానల్స్ ఏవైతే ఇవన్నీ కూడా మనం వెరీ కామన్ గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. యాక్చువల్ గా CMF ఫోన్ 1 వచ్చేటప్పటికి అరౌండ్ 15,999 రూపాయలకి లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు అమెజాన్ లో ఆఫ్టర్ కాస్ట్ కటింగ్, కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 13,500 రూపాయలకి ఏమో వస్తుంది. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ CMF ఫోన్ 2 కూడా వీళ్ళు అరౌండ్ 14,000 to 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ అంతా బాగానే ఉంటుంది, కానీ వీటిలో చార్జర్స్ కూడా ప్రొవైడ్ చేస్తే సూపర్ క్రేజీగా ఉంటుందని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక మరొక మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే రియల్మీ దగ్గర నుంచి రియల్మీ నార్జో సిరీస్ లో 80 Pro మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రాబోతుంది. ఇందులో మీకు MediaTek Dimensity కి సంబంధించినటువంటి ప్రాసెసర్ వాడేటువంటి అవకాశం ఉందంట. 6.78 inches కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, అది కూడా 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు 108 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్రైమరీ సెన్సార్ విచ్ కమ్స్ విత్ 65 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అలాంగ్ సైడ్ విత్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకి మొబైల్ ఫోన్ అయితే రాబోతుంది. దీంట్లో వీళ్ళు సిలికాన్ కార్బన్ టెక్నాలజీ బ్యాటరీస్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. బట్ ప్రో సిరీస్ అంటే ముఖ్యంగా మిడ్ రేంజ్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ దీన్ని లాంచ్ చేస్తుంటారు కాబట్టి, సో మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 17,000-18,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం. బట్ బాక్స్ లో వీళ్ళైతే చార్జర్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఐక్యూ దగ్గర నుంచి కూడా మనకి టోటల్లీ 2 మొబైల్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఒకటి వచ్చేటప్పటికే Z10, అలాగే Z10X. Z10X ఏదైతే ఉందో మోస్ట్లీ ఇది 12-13,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కొత్త మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ వివోలో లాంచ్ చేసినటువంటి వివో T4X మొబైల్ ఫోన్ ఉంది చూసారా, సో దాన్ని ఐక్యూలో వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తూ ఉంటారు. T సిరీస్ లో మీరు ప్రీవియస్లీ చెక్ చేశారంటే ఇదే జరుగుతుంటుంది. సో దాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ Z10 ఏదైతే ఉంది ఇది సూపర్ ఎక్సైటెడ్ ఫోన్, ఎందుకంటే దీంట్లో ఏకంగా ఇండియాలో మొట్టమొదటిసారిగా 7,300 mAh ఆఫ్ ద బ్యాటరీతో ఈ మొబైల్ ఫోన్ రానుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పవర్ బ్యాంక్ ని మనం వెనక్కేసుకుని తిరిగినట్లే. ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అనుకోండి, 3 days బ్యాటరీ బ్యాకప్ పక్కాగా వస్తుంది. ఒకవేళ ఎంత మీరు హెవీ యూజర్ అయినా కానీ 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ పక్కా. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకి క్వాడ్ కర్వ్ డిస్ప్లే తోటి మనం ముందు తీసుకొని రాబోతున్నారంట. అండ్ సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్ తో మనకి ఇదైతే రాబోతుంది. అండ్ దీని పక్కకు పెడితే బాక్స్ లో మనకి చార్జర్ ఇస్తున్నారు. 90 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయబోతుంది. ఇంతకీ ప్రాసెసర్ ఏంటి అనుకుంటున్నారా? ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ తో మన ముందుకైతే రాబోతుంది. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ముఖ్యంగా చెప్పాలంటే ఫోటోగ్రఫీని మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేస్తూ స్టూడెంట్స్ ని, అలాగే ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు సరే, వాళ్ళకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కన్సూమ్ అవుతుంటుంది. సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ మొబైల్ ఫోన్ ని మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని వీళ్ళు సుమారుగా 21-22,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లోనే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో మీకు ఫస్ట్ చెప్పాను కదా ఎందుకు అంత ఎక్సైటెడ్ అని, ఎందుకంటే ఈ మంత్ అంతా కూడా మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి బడ్జెట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ లాంచ్ చేస్తున్నటువంటి మొబైల్ ఫోన్సే. ఇక వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ బ్రాండ్ మోటోరోలా కూడా మోటోరోలాకి సంబంధించినటువంటి ఎడ్జ్ ఫ్యూజన్ సిరీస్ లో నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్ ని ఇదే మంత్ లో మన ముందుకు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ సెకండ్ వీక్ లో మన ముందుకి ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. సో 50 ఫ్యూజన్ ఎంత పెద్ద సక్సెస్ నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. 25K బడ్జెట్ సెగ్మెంట్ లో నిజంగా అప్పట్లో ఒక ఊపిందని చెప్పొచ్చు మొబైల్ ఫోన్. సేమ్ దాని సక్సెస్
సక్సెస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ఫోన్ కూడా పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో పాటు మనకి 144 హెడ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 45 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ తోటి మనకి మొబైల్ ఫోన్ రాబోతుందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో కెమెరా డిపార్ట్మెంట్ ఇది 50 మెగాపిక్సెల్ ఇంక్లూడింగ్ మోటరోలాకి సంబంధించినటువంటి AI ని కూడా వీళ్ళు ఇదే ఫోన్ తోటి మన ముందుకు ఇంట్రడ్యూస్ అయితే చేయబోతున్నారంట. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికే రేపు April 2nd అఫీషియల్ గా లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ దీనికి సంబంధించినటువంటి టీజర్స్ కూడా ఆల్రెడీ వీళ్ళు ఫ్లిప్కార్ట్ బ్యానర్స్ లో వీటన్నిటిలో పెట్టేస్తున్నారు. ఈసారి దీంట్లో నేను బాగా ఎక్సైటెడ్ అయింది వీళ్ళ ఏఐలో వీళ్ళు ఏం మ్యాజిక్ చేయబోతున్నారు అనే దాని గురించి. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని కూడా వీళ్ళు అరౌండ్ 25-26,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఇన్ని బ్రాండ్స్ లాంచ్ చేస్తే పోకో ఊరుకుంటుందా? రీసెంట్ గా పోకో X7 అలాగే X7 Ultra ని వీళ్ళు వచ్చేటప్పటికి గ్లోబల్ గా లాంచ్ చేశారు కదా. ఇదే పోకో కంపెనీ మనకి April 3rd వీక్ లో అఫీషియల్ గా మన ఇండియాలో పోకో F7 సిరీస్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి F7 Pro రెండు మొబైల్ ఫోన్స్ మన ఇండియాలో వచ్చే అవకాశం ఉంది. అల్ట్రా తీసుకున్నారు, బట్ అల్ట్రా మాత్రం సింప్లీ క్రేజీ అనిపించింది. ఇది కూడా మీకు 6.7 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ 2.4 తో పాటు 120 FPS గేమ్ ప్లే సపోర్ట్ చేసేటువంటి విధంగా అండ్ 2K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేతో ఈ మొబైల్ ఫోన్ ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉందంట. అండ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారం దీంట్లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్ తో మనకి ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉందంట. 8 ఎలైట్ ప్రాసెసర్ వచ్చేది ఏదైతే ఉందో వీళ్ళు ఆబ్వియస్లీ మనకి 30,000-33,000 అండ్ 30,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది F7 Pro. మరి F7 Ultra ఈసారి మన ఇండియాలో తెస్తారా తేరా అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ ఇది కూడా మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అరౌండ్ 25K బడ్జెట్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది మిడ్ ఏప్రిల్ అంటే 3rd లేదా 4th వీక్ ఆఫ్ ఏప్రిల్ లో మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బేసిక్ గా ఇందులో రెండు ఉంటాయి, F7 అండ్ F7 Pro కూడా. సో వీటితో మనకి మిడ్ రేంజ్ అలాగే బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనం ఫ్లాగ్షిప్ లోకి వెళ్ళిపోదాం. ఫ్లాగ్షిప్ లో ముఖ్యంగా సామ్సంగ్ కంపెనీ ఆల్రెడీ మొన్న రీసెంట్ గా నేను స్పెయిన్ వెళ్ళినప్పుడు బార్సిలోనాలో వీళ్ళకి సంబంధించిన ఎడ్జ్ ఫోన్ అంటే ఏంటి అంటే ఫోన్ చాలా స్లిమ్ గా ఉంటుంది. జస్ట్ 5.2mm 5.3mm చెప్పారు. అండ్ దీంట్లో మీకు పవర్ఫుల్ ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్ నే మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లే అంటే ఫోన్ స్లిమ్ గా ఉంటుంది చూడటానికి అంతే, బట్ పెర్ఫార్మెన్స్ లో మాత్రం బీస్ట్. బట్ దీంట్లో మీరు ఒక్కదానికి మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, అది ఇందులో ఉన్నటువంటి బ్యాటరీ. ఎస్, ఇందులో మీకు వచ్చేటప్పుడు కేవలం 3900 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొస్తున్నారు. సో ఓల్డ్ లిథియం అయన్ టెక్నాలజీని వాడుతున్నారు. సో సిలికాన్ కార్బన్ టెక్నాలజీని కనుక యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అదే సైజ్ లో వీళ్ళు 5000 లేదా 5500 mAh కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ సామ్సంగ్ సంగతి తెలిసిన కదా, ఆ టెక్నాలజీ అనేది స్టేబుల్ అయ్యేంత వరకు ఈవెన్ యాపిల్ కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది, తీసుకొని రారు. సో ఈ మొబైల్ ఫోన్ ని కూడా మనకి ఇదే ఏప్రిల్ మంత్ లో రిలీజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. కానీ ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఈ మొబైల్ ఫోన్ ని కూడా మీకు సుమారుగా 60K-65K బడ్జెట్ సెగ్మెంట్ లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ బడ్జెట్ లో స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ కోసం 65,000 రూపాయలు పెట్టి మొబైల్ ఫోన్ కొంటారా అని అంటే క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. మీరైతే ఏమనుకుంటున్నారు దీని గురించి లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఎనీవే బాక్స్ లో మనకి చార్జర్స్ అయితే ప్రొవైడ్ చేయరు. ఇక ఇవి మన ఇండియా వరకు. బట్ గ్లోబల్ గా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నటువంటి ఫోన్స్ రెండు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేటప్పటికే OnePlus నుంచి OnePlus 13T సిరీస్ మొబైల్ ఫోన్స్. అంటే ఇంతకు ముందు మనకి ఏం చేసేవాళ్ళు ప్రీమియం అలాగే నాన్ ప్రీమియం అంటే లాస్ట్ జనరేషన్ ప్రాసెసర్ తో వీళ్ళు మన ముందు తీసుకొస్తారు. యాక్చువల్ గా మనం 13R చూసాను సార్, అలా ఇంతకు ముందు T ఉండేది 10T 11T అని చెప్పి. ఈ T సిరీస్ ని వీళ్ళు టైనీ సిరీస్ అనేటువంటి పేరుతో మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. అంటే సరికొత్తగా లాంచ్ చేయబోతున్నారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీ మొత్తం ఈ స్లిమ్ అలాగే టైనీ మొబైల్ ఫోన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనుకోండి. ఎందుకంటే మిగతా వాటి అన్నిటిలో టెక్నాలజీలో సాచురేషన్ పాయింట్స్ కి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇందులో కూడా మీకు 6.3 ఇంచెస్ కి సంబంధించినటువంటి డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్ తోనే మనకి ఫోన్ తీసుకొని రాబోతున్నారంట. విచ్ కమ్స్ విత్ డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ అండ్ 65 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుందని అంటున్నారు. సో నాకు దీని ఫార్మ్ ఫ్యాక్టర్ చూడంగానే ఇమ్మీడియట్ గా నాకు iPhone 16 సిరీస్ గుర్తొచ్చింది. సో ఆ 16 సిరీస్ డిజైన్ తోనే మనకి ఇదైతే రాబోతుంది. ఏప్రిల్ మంత్ లాస్ట్ లో దీన్ని చైనాలో లాంచ్ చేస్తారు. మోస్ట్లీ మనకి వచ్చేటప్పటికే ఇది జూన్ లోనో లేదా జూలైకో పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే ఇప్పుడు ట్రెండ్ అంతా చూస్తే నన్ను అడిగితే కనుక టైనీ మొబైల్ ఫోన్స్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనుకుంటే జనాలు. సో వాటిని బేస్ చేసుకుని కంపెనీస్ అన్ని కూడా ఈ టైనీ మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేయాలి. లైక్ సామ్సంగ్ ఎడ్జ్ మొబైల్ ఫోన్ కావచ్చు, అలాగే ఈ OnePlus 13T కావచ్చు, అలాగే రీసెంట్ గా Xiaomi లాంచ్ చేసిన Xiaomi 15 మొబైల్ ఫోన్ కావచ్చు. సో అన్ని కాంపాక్ట్ సైజ్ మొబైల్ ఫోన్స్ అయిపోతాయి, అన్ని 6.3 ఇంచెస్ కి సంబంధించినవి. ఇక నెక్స్ట్ నిజంగా ఈ మొబైల్ ఫోన్ కోసం మాత్రం నేనైతే వెయిట్ చేస్తున్నాను. వివో దగ్గర నుంచి రాబోతున్నటువంటి వివో X200 Ultra. X200 Pro అన్బాక్సింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చూశారు. సో అల్ట్రాలో వచ్చేటప్పటికి నిజంగా కెమెరాస్ మాత్రం ఫెంటాస్టిక్. ఇంతకు ముందు
ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ X100 అల్ట్రా వీళ్ళకి సంబంధించినటువంటి టెక్ షో ఏదో చేస్తారు కదా, దాంట్లో అయితే నేను చూసాను. సూపర్ క్రేజీ అనిపించింది. సో ఈసారి ఇది మరిన్ని మిరాకిల్స్ చేసేటువంటి అవకాశం ఉందంట. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 ఎలైట్ ప్రాసెసర్, 2K రెజల్యూషన్, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, అలాగే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందంట. ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో ఉండేటువంటి కెమెరా లెన్స్ సెటప్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ తో పాటు 200 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ ని కూడా మనకి ఇందులో అయితే తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా జూమ్ కాంపాక్టబిలిటీస్ లో మనకి మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ ఇది మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మేబీ 100x కాదు, 100x ఎప్పుడో దాటిపోయింది, వీళ్ళైతే 120x అని అంటున్నారు. దానిలో కూడా డీటెయిలింగ్ అనేది వీళ్ళు చాలా బాగుంటుందని అంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఎనీవే వీటన్నిటిలో కూడా నేను సూపర్ ఎక్సైటెడ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ వచ్చేటప్పటికే OnePlus 13T, అలాగే Vivo X200 అల్ట్రా. ఒకవేళ పోకో గనక F7 అల్ట్రాని మన ఇండియాలో లాంచ్ చేస్తే ఈ అల్ట్రా సిరీస్ మొబైల్ ఫోన్ కోసం కూడా నేనైతే వెయిట్ చేస్తున్నాను. బడ్జెట్ సెగ్మెంట్ అయితే గనక ఐక్యూ నుంచి రాబోతున్నటువంటి Z10, ఎందుకంటే క్వాడ్ కర్వ్ 7300 mAh ఆఫ్ ద బ్యాటరీ అన్నారు చూసారా, అది కూడా మనకి 23,000 రూపీస్ బడ్జెట్ అన్నారు చూసారా, అక్కడ నాకు కొంచెం టెంప్టింగ్ అనిపిస్తుంది. సో మీరు దేని గురించి వెయిట్ చేస్తున్నారు లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.